అడోబ్ ఫోటోషాప్లో లేయర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ లేయర్స్ని యూస్ చేస్తే మనము ఫొటోస్ని చాలా అందంగా డిజైన్ చేస్తాము. యాక్చువల్గా అడోబ్ ఫోటోషాప్లో ఉన్నటువంటి స్పెషల్ ఏమంటే ఈ లేయర్స్ని యూస్ చేసి మనము ఫోటోలను అందంగా తయారు చేయటం. ఫోటోషాప్ నేర్చుకునే ప్రతి ఒక్కరూ ఈ లేయర్స్ మీద కంపల్సరీగా ఐడియా ఉండాలి. ఈ లేయర్స్ని అండర్స్టాండ్ చేసుకుంటేనే మనకు ఫోటోషాప్ అద్భుతంగా మనము ఫోటోలు డిజైన్ చేయగలుగుతాం. సో ఈ లేయర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చెప్తా. సో నేను ఇక్కడ ఒక న్యూ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాను. సో విడ్త్ 1024, హైట్ 720 పిక్సెల్స్లో ఒక డాక్యుమెంట్ను క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మీరు వెళ్తే సో మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అటువంటి ఒక లేయరు క్రియేట్ అయింది, ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. సో మన సౌలభ్యం కోసము వీటిని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు వెళ్ళి ఈ మూవ్ టూల్ తీసుకొని ఈ లేయర్ను కదపాలని చూస్తే ఇది ఏమీ మనం డ్రాగ్ చేయలేము, ఏమీ డ్రా చేయలేము, ఎందుకంటే ఇక్కడ లేయర్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది. సో అందుకోసం మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది, కుడ్ నాట్ కంప్లీట్ యువర్ రిక్వెస్ట్ బికాస్ ద లేయర్ ఈజ్ లాక్డ్. సో అప్పుడు మనం ఏం చేయాలా, ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ యొక్క లాక్ను ఓపెన్ చేయాలి. జస్ట్ దీన్ని మనము డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఈ లేయరు లాక్ చేస్తున్నాను అడుగుతుంది. సో ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. సో ఈ లేయర్ని లాక్ చేయాలనుకున్నాం కాబట్టి ఓకే అని ప్రెస్ చేస్తే లాక్ అనేది ఈ లేయర్కు లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. అది ఎలా తెలుస్తుంది మనకు, ఇక్కడికి వెళ్ళి ఈ మూవ్ టూల్ తీసుకొని ఇలా అంటే చూసారా ఒక చెస్ బోర్డ్ లాగా బ్యాక్గ్రౌండ్లో మనకు కనపడుతుంది. అంటే ఇది ఇలా మూవ్ అవుతోంది, ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనము ఫొటోస్ను అందంగా డిజైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కొత్త లేయర్ని క్రియేట్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడికి వెళ్ళి అక్కడ మీకు చూపిస్తుంది క్రియేట్ ఏ న్యూ లేయర్ అని. దీన్ని జస్ట్ క్లిక్ చేస్తే ఒక లేయర్ క్రియేట్ అవుతుంది. అలా కాకోకుండా ఈ లేయర్ 1 అనేది క్రియేట్ అయింది కదా, ఇలాంటిదే ఇంకొకటి క్రియేట్ చేయాలన్నా కూడా అదే లేయర్ను తీసుకెళ్ళి డ్రాగ్ చేసి ఇక్కడ న్యూలో వదిలితే మనకు ఇంకొక లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. లేదా ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి న్యూ అని లేయర్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్ మనకు మరొక కొత్త లేయర్ మనకు ఏర్పడుతుంది. అలా కాకోకుండా మీరు లేయర్ క్రియేట్ చేయాలంటే కీబోర్డ్ మీద ఉన్నటువంటి షిఫ్ట్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే ఈ విధానంలో కూడా మనకు లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మనం లేయర్ని డిలీట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిలీట్ లేయర్ అని క్లిక్ చేస్తే ఆ లేయరు డిలీట్ చేస్తున్నాను అడుగుతుంది. మీరు ఎస్ అని చెప్తే ఆ లేయర్ కూడా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి క్రియేట్ లేయర్ అంటే ఇక్కడ లేయర్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇది ఈ లేయర్ 0 అనేది బ్యాక్గ్రౌండ్ లేయర్. సో అందుకోసం నేను ఈ లేయర్ని బ్యాక్గ్రౌండ్ అని పేరు మార్చుకోవచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి, ఇచ్చి ఇక్కడ మీరు లేయర్కు గుర్తుండడానికి కోసం బ్యాక్గ్రౌండ్ అని ఇస్తున్నాను. సో ఈ లేయర్ 1లో మనం ఒక పని చేద్దాం, ఏదైనా ఒకటి డ్రా చేద్దాం. ఇదంతా మీకు లేయర్స్ మీద అండర్స్టాండ్ రావాలని చేస్తున్నటువంటి ప్రయోగం. సో ఇక్కడ ఒక బొమ్మను డ్రా చేశాను. దీంట్లో ఏదైనా ఒక కలర్ను ఫిల్ చేద్దాం. సో ఇక్కడ నేను బ్లూ కలర్ను ఫిల్ చేశాను. అంటే ఇప్పుడు దీన్ని మనము సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్-D కొడితే అన్సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ లేయర్ చూసారా, ఇక్కడ లేయర్ 1లో బ్లూ కలర్ ఉంది. దీన్ని మనము జరపాలంటే మూవ్ టూల్ తీసుకొని ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు. అదేవిధంగా దీన్ని పెద్దగా చేయాలనుకోండి, జస్ట్ కంట్రోల్-Tని ప్రెస్ చేసి ఇలా మీరు దీన్ని సరిసమానంగా అంటే చుట్టుపక్కల సరిసమానంగా ఉండేటట్టు పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. ఇలా షిఫ్ట్ ఆల్టర్ను మీ కంప్యూటర్లో నొక్కి ఉంచడం వల్ల స్పెషల్ ఏమంటే
చుట్టుపక్కల కరెక్ట్గా అది పెద్దగా అవుతుంది అన్నమాట. ఈ విధంగా చిన్నగా కూడా చేసుకోవచ్చు, ఇలా కావాలన్నా జరుపుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని మనం ఫిక్స్ చేయాలంటే ఇక్కడ మూవ్ టూల్ని క్లిక్ చేస్తే అప్లై కొడితే ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అదేవిధంగా ఈ లేయర్ కూడా మనం పేరు మారుద్దాం, గుర్తుండాలి కాబట్టి బ్లూ అనేటువంటి పేరు ఇస్తున్నాను. అదేవిధంగా ఈ లేయర్ తీసుకుందాం. ఈ లేయర్లో కూడా ఈ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ కూడా మనం ఒకటి ఏదైనా డ్రా చేద్దాం. దీనికి కూడా ఒక కలర్ ఫిల్ చేద్దాం. సో దీనికి బ్లాక్ కలర్ నేను ఫిల్ చేశాను. ఇది డీసెలెక్ట్ కావాలంటే కంట్రోల్ డి. సో దీనికి కూడా ఈ విధంగానే పేరు మారుద్దాం. సో బ్లాక్ కలర్ కాబట్టి BLACK బ్లాక్. అదేవిధంగా లేయర్ 2ను సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఏదన్నా ఒకటి డ్రాగ్ చేద్దాం. ఇక్కడ ఒక కలర్ ఫిల్ చేద్దాం. సో ఇది ఎల్లో కలర్ కాబట్టి ఇక్కడ మనము ఎల్లో అనేటువంటి పేరు నేను పెడతాను. నెక్స్ట్ లేయర్ 3ని తీసుకొని ఇక్కడ మనము ఈ టూల్ తీసుకొని ఒకటి ఇలా డ్రాగ్ చేస్తాం. దీంట్లో ఏదన్నా ఒకటి కలర్ ఫిల్ చేసుకుందాం. సో ఇది గ్రీన్ అనుకున్నాం. సో ఈ విధంగా మనము లేయర్స్ను క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక లేయర్ను జరపాలనుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ను మనము కరెక్ట్ స్థానానికి పొజిషన్ జరపాలంటే ఇక్కడ ఎల్లో కలర్ లేయర్ను క్లిక్ చేసి మూవ్ టూల్తో మనం జరుపుకోవచ్చు. అదేవిధంగా బ్లాక్ లేయర్ను జరపాలి, ఇదే మూవ్ టూల్తో ఇక్కడికి జరుపుకోవచ్చు. సో ఈ లేయర్ని జరపాలి, ఇక్కడ గ్రీన్ లేయర్ ఉంది, ఇది ఇక్కడ జరుపుకోవచ్చు. సో ఈ విధంగా ఈ లేయర్ పైన ఇది, ఈ లేయర్ మీద ఇది, ఈ లేయర్ మీద ఎక్కడైనా కానీ జరుపుకోవచ్చు. సో మనం ఇక్కడ లేయర్ను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తున్నాము, ఇక్కడ గ్రీన్ లేయర్ సెలెక్ట్ అవ్వాలంటే గ్రీన్ లేయరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. ఎల్లో కావాలంటే ఈ ఎల్లో లేయర్ ఇలా జరుపుతాం అనమాట. ఇప్పుడు ఇలా జరిపితే ఈ బ్లాక్ లేయర్ మీద నేను పెట్టినా కూడా ఈ బ్లాక్ ఫిగర్ మీద నేను ఈ మూవ్ టూల్ను యూజ్ చేసినా కూడా ఇక్కడ ఎల్లో లేయరే కదులుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎల్లో అనేటువంటి లేయర్ను సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఎల్లో లేయరే కదులుతుంది. ఒకవేళ బ్లూని సెలెక్ట్ చేసుకుంటే బ్లూ లేయరే కదులుతుంది. ఈ విధంగా సార్సారికి వచ్చి ఈ లేయర్స్ని క్లిక్ చేసి మనము కదపనవసరం లేదు. జస్ట్ కంట్రోల్ కీని పట్టుకొని ఇలా అంటే ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ మనకు కదులుతుంది. మన కీబోర్డ్లో ఉన్నటువంటి కంట్రోల్ కీని నొక్కిపట్టి మౌస్ లెఫ్ట్ బటన్ యూజ్ చేసి నొక్కిపట్టి మనం ఈ విధంగా మనము జరుపుకోవచ్చు అన్నమాట ఈ ఫిగర్స్ని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లేయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ లేయరు దీని మీద వెళ్తుంది, అంటే బ్లాక్ లేయర్ మీద వెళ్తుంది. ఆ విధంగా కాకోకుండా ఈ బ్లాక్ను మనము సెలెక్ట్ చేసుకొని దీని మీద మనము వెళ్తే ఏమవుతుంది, ఈ గ్రీన్ లేయర్ బ్యాక్ వెళ్తుంది. అలా కాకోకుండా దీని పైకి తీసుకురావాలంటే ఈ బ్లాక్ అనేది తీసుకెళ్ళి గ్రీన్ మీద వదలాలి. సో ఇలా వదిలితే అప్పుడు మనం ఏమవుతుంది, సో చూసారా ఈ విధంగా ఈ గ్రీన్ లేయర్ మీద ఈ బ్లాక్ లేయర్ వస్తుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ఫోటోని ఇక్కడ మనకు
ఇన్సర్ట్ చేయాలనుకోండి, జస్ట్ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అనేటువంటి కమాండ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ అనే ఇది చేస్తే ఈ విధంగా చుట్టుపక్కల మనకు ఈ ఫిగరు అడ్జస్ట్ అయ్యేదానికి చూస్తుంది. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ విధంగా ఎంత కావాలంటే అంత కరెక్ట్గా జాగ్రత్తగా మనము సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనము సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. సో దీన్ని మనము జరపాలంటే కంట్రోల్ పట్టుకొని మౌస్ రైట్ క్లిక్ జరుపుకొని ఇలా జరుపుకోవచ్చు అనమాట. ఇదైతే ఈ విధంగా. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లేయర్ని కూడా తీసేయచ్చు. ఎల్లో లేయర్ ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎల్లో లేయర్ను హైడ్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఇక్కడ గ్రీన్ లేయర్ హైడ్ చేసేసానుకో ఇది హైడ్ అయిపోతుంది, ఇది హైడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఈ లేయర్స్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మళ్ళీ పెద్ద చేసుకోవాలంటే కంట్రోల్ టీని క్లిక్ చేసి మళ్ళా షిఫ్ట్ ఆల్టర్తో దీనికి కావాల్సినటువంటి సైజును మనము పెంచుకోవచ్చు. ఏదైనా లేయర్ను డిలీట్ చేయాలనుకుంటే ఆ లేయర్ మీద క్లిక్ చేసి మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ లేయర్ అంటే ఆ లేయర్ డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక లేయర్లో ఉన్నటువంటి ఫోటోని మాత్రమే మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ని మనము ఎరేజ్ చేయాలంటే జస్ట్ ఎరేజ్ టూల్ తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఎరేజ్ టూల్ తీసుకొని సో మనము ఇక్కడ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో లేయర్ సెలెక్ట్ చేశాను. సో ఈ ఎరేజ్ టూల్తో దీన్ని ఈ విధంగా నేను ఎరేజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఎరేజ్ చేస్తే ఎరేజ్ కాదు, ఇక్కడ ఎరేజ్ చేసినా ఎరేజ్ అవ్వదు. ఎందుకు ఎరేజ్ అవ్వదంటే మనము సెలెక్ట్ చేసినటువంటి లేయర్ ఏది, ఎల్లో లేయర్లో ఉన్నటువంటి ఫిగర్ని మాత్రమే అది మనము ఈ విధంగా ఇది చేయగలం. ఒకవేళ మనం బ్లూ లేయర్ను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లూ లేయర్ని మాత్రమే ఈ విధంగా ఎరేజ్ చేయగలం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెక్టాంగిల్ మార్క్ టూల్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక భాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. కానీ ఇక్కడ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవ్వదు అది. ఎందుకు అంటే మనము ఉన్నటువంటిది బ్లూ లేయర్. అదే మనం బ్లాక్ లేయర్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని మీద కావాల్సింటే మనము ఎరేజ్ టూల్ యూజ్ చేసి ఎరేజ్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ అయిన భాగం మాత్రమే ఎరేజ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను టూల్స్లో చెప్తాను ఈ విధంగా ఇది ఎందుకు ఎలా ఏమిటి అనేది టూల్స్లో చెప్తాను. సో ఇక్కడ మనం అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏమంటే ఏ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ లేయర్లో ఉన్నటువంటి ఫిగర్ను మాత్రమే మనము ఎరేజ్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ చాలా 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 లేయర్స్గా ఏర్పడి ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి చాలా లేయర్స్ ఏర్పడి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లేయర్ మీద ఉంటాయి. వీటిని మనము మనకు అనుగుణంగా మనము ఫొటోస్ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా వీటితో మనము యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. యానిమేషన్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ యానిమేషన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ క్లాస్లో నేను యానిమేషన్ ఏ విధంగా చేయాలనేది చెప్తాను. అది ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది. సో ఈ విధంగా మనము లేయర్స్ మీద కంప్లీట్గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏమంటే మీరు ఈ లేయర్స్ను రకరకాల లేయర్స్ను క్రియేట్ చేయండి. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క ఫిగర్ను క్రియేట్ చేయండి. ఒక ఫిగర్ని డ్రా చేయండి, ఆ ఫిగర్ని డిలీట్ చేయండి, మళ్ళా ఏదైనా ఒక ఫిగర్ని డ్రా చేయండి. ఈ విధంగా మీరు లేయర్స్ మీద అండర్స్టాండింగ్ కలిగితే ఫోటోషాప్ అనేది సులభంగా అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం టూల్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.